హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిషియస్ యూనిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నూనె పీల్చకుండా క్రిస్పీగా రావాలంటే ఈ వీడియో చూసి తప్పకుండా ఈ చికెన్ పకోడీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడీని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్లోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు, ఇక నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టాలనుకుంటే 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఒక అరగంట సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి, అలాగే 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని శనగపిండి, కార్న్ఫ్లోర్ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా చికెన్ ముక్కలకి పిండి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ని ఆయిల్లో వేసి పకోడీలాగా వేసుకోవడమే. స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి విడివిడిగా ఆయిల్లో చికెన్ ముక్కలని కొన్నిటినే వేసుకోవాలండి. మరీ ఎక్కువగా దగ్గరగా వేసుకోకుండా విడివిడిగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని చికెన్కి ఉన్న కోటింగ్ మొత్తం ఊడిపోతుందండి. ఆయిల్లో మరీ ఎక్కువ వేయకుండా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకొని క్రిస్పీగా వేగి మంచి కలర్లోకి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకొని ఇవి ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకొని మిగతా చికెన్ మొత్తాన్ని కూడా పకోడీలాగా వేసుకోవాలి. మీరు వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పకోడీలాగా వేసుకోవచ్చండి. ఇక నేను చివర్లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న వాటిని చికెన్ పైనుండి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే అండి, కరకరలాడే టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చికెన్ పకోడీని చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ పకోడీని ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.